ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతియే నమః. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం, మొదట్లో కాణిపాకం అనేవారు. ఈ చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ కాణిపాకం స్థల పురాణం మనం తెలుసుకుందాం. వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న హిందూ వినాయక దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలోనూ, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. పురాణ గాథ చెప్పుకుందాం. చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరు చెముడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి నూతిలో నుండి ఏతాంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దాంతో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వటం మొదలుపెట్టాడు. కాసేపటికి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం కారడం చూశాడు. ఆశ్చర్యపోయాడు, కంగారు పడ్డాడు. కొద్ది క్షణాల్లో బావిలో నీరంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. స్థానికులు ఈ మాట చెప్తున్నారు. ఈ విషయంలో విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు తవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారు స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయనను స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరి నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. అంటే చూడండి, ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు, ఎంత నీటితో స్వామిని అభిషేకించారో చూడండి. దీన్ని కాణిపాకం అనే తమిళ పదంతో పిలిచేవారు. కాణిపాకం అనేవారట. రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. ఇక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంటుంది. కాణిపాకంలో కొలువు తీరిన వరసిద్ధ వినాయక స్వామివారు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. అంటే ఈ స్వామి విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు సరిపోవటం లేదని పూజారులు చెప్తున్నారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం తెలుసుకోలేము. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. అంటే అంత సత్యమైన దేవుడు అనమాట. అక్కడ అబద్ధం ఆడకూడదు. ఆ వినాయక స్వామి దగ్గర కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక వినూతనమైన మండపం కూడా ఉన్నాయి. స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే శిక్ష పడుతుందని భక్తులకి ప్రగాఢ విశ్వాసం. అంచేత కాణిపాకంలో ప్రమాణం చేయడం అంటే చాలా స్వచ్ఛమైన ప్రమాణాలే చేయాలి. అబద్ధాలు ఏమి కూడా చెప్పకూడదు. ఇక్కడి విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతోంది అని నివేదించబడింది. దీనిపై అనేక అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేస్తే తప్పు ఒప్పుకుంటాడని ప్రసిద్ధి. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేసి రమ్మంటారట. అప్పుడు వాళ్ళు తన తప్పు నిజంగా ఒప్పుకుంటారనమాట. ఆ మహిమ కూడా ఉంది. స్వామివారి ఆలయానికి ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయం కూడా ఉంది. చాలామంది